చూడండి, మీకు గూగుల్ ఫామ్లో బేసిక్ సెట్టింగ్స్ ఎలా చేయాలో చెప్తాం. ఎంసీక్యూ చేసినప్పుడు ఆన్సర్స్ మనం దానికి ఎలా సెట్ చేయాలి, సెట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ని కూడా ఎలా తీసుకోవాలి, దానికి మెయిన్గా బేసిక్ సెట్టింగ్స్ ఎలా చేయాలి. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తుంటాం. ఇక్కడ గూగుల్ క్రోమ్లో forms.google.com అని టైప్ చేసి ఎంటర్ చేస్తాం. ఎవరైతే సైన్ ఇన్ అయ్యారో డైరెక్ట్గా ఓపెన్, మనం సైన్ ఇన్ అవ్వలేదు కాబట్టి కంపల్సరీ ఏదో మెయిల్తో సైన్ ఇన్ అవ్వాలి. సో నా మెయిల్ అడ్రస్తో నేను సైన్ ఇన్ అయ్యా, ఎవరి మెయిల్ అడ్రస్తో వాళ్ళు సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక డాక్స్ అని వస్తుంది, ఇక ఫామ్స్ అని వచ్చింది. చూసారా, forms.google.com రైట్ చేసిన మెయిల్ అడ్రస్ ఫామ్స్లోకి వచ్చింది. ఆల్రెడీ నేను ఊరికి ప్రాక్టీస్ చేసినవి ఇవన్నీ. సో యాక్చువల్లీ నాకు కొత్తది కావాలి, ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెడుతూ వాళ్ళకి మార్కులు వచ్చేట్టుగా కావాలి. ఇక్కడ చూడండి, ఈ పెన్సిల్ క్రియేట్ న్యూ ఫామ్, ఇక్కడ టెంప్లెట్ ఉంది, చూస్ టెంప్లెట్. సో టెంప్లెట్లో తీసుకెళ్ళిపోయి నేను అసెస్మెంట్ తీసుకోవాలి. సో అసెస్మెంట్ అంటే మన మార్కులు ఇచ్చి వాళ్ళకి స్కోర్ చూపించేట్టుగా రావాలి. ఇందులో ఓపెన్ చేసుకోగానే ఇలా కనబడుతూ ఉంటుంది. మెయిన్గా ఫస్ట్ చేసేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లో మనం లిమిట్ 1 రెస్పాన్స్ అంటే ఏంటి, ఒకసారి వాడు సబ్మిట్ చేశారంటే మళ్ళీ రాకూడదు, వాడు వచ్చిన మార్కులు చూసుకోవాలి. అనగా సి సమ్మరీ చార్ట్ అండ్ టెక్స్ట్ రెస్పాన్సెస్, ఎడిట్ అని పెట్టకూడదు. ఎడిట్ పెట్టామంటే వాడు మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో లిమిట్ 1 రెస్పాన్స్ పెట్టుకోవాలి, సి సమ్మరీ అది చార్ట్ పెట్టుకోవాలి వాడి స్కోర్ చూడటానికి. ఇది సేవ్ చేసుకోవాలి. అంతేకాకుండా మనకు మార్క్ సెట్టింగ్ డిఫాల్ట్గా ఆటోమేటిక్గా వచ్చేయడం కోసం ఈ డాట్స్ నుంచి ప్రిఫరెన్సెస్ అని ఉంటాయి. ఇక్కడ ఆ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసి ఈ 3 ఆన్ చేసుకొని పెట్టుకుంటే చాలు. డిఫాల్ట్ ఇక్కడ బేసికల్గా ఇక్కడ ఇప్పుడు 0 ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తాను, డిఫాల్ట్ క్విజ్ పాయింట్ వాల్యూ దాన్ని ఏం చేసుకున్నాను నేను 1 అని సేవ్ చేస్తాను. మార్క్స్ క్వశ్చన్స్ రిక్వైర్డ్, మేక్ క్వశ్చన్స్ రిక్వైర్డ్ అంటే ప్రతి క్వశ్చన్ వాడు అటెంప్ట్ చేయాల్సిందే, అటెంప్ట్ చేయండి సబ్మిట్ అవ్వదు. కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ పెట్టుకున్న వాళ్ళు పెట్టకపోయినా పోవచ్చు, కానీ పెట్టుకున్నాం. డిఫాల్ట్ క్విజ్ క్వశ్చన్ వాల్యూ ఎప్పుడు 1 ఉండాలి. సేవ్. ఈ మెయిన్ సెట్టింగ్స్ అయిపోయాయి. ఇక క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫైల్ నేమ్, అది ఏ క్వశ్చన్ పేపర్ అనేది నేను చూసుకోవచ్చు. సో సపోజ్ నేను డూయింగ్ సెకండ్ మ్యాథ్స్ అనుకోండి, సెకండ్ మ్యాథ్స్ FA1 అని పెట్టుకుంటున్నాను. సో 21-22 ఆ ఇయర్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకెక్కడ ఇది టైటిల్, ఇది టైటిల్, ఇది స్కూల్ పేరు అలా పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా సబ్ టైటిల్స్ ఏమంటే మనకి ఫార్మాటివ్ అసైన్మెంటివ్ కాబట్టి ఫస్ట్ది కాబట్టి 1 అని పెట్టేసుకొని ఆ ఇయర్ కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇది డిఫాల్ట్ వర్డ్లు చేసినట్టుగా రాదు, స్పేస్ బార్ ఇచ్చుకుంటే అరేంజ్మెంట్ చేసుకోవాల్సిందే. సో అండ్ వచ్చేసి మనం ఇక్కడ క్లాస్ రాసుకోవడం, ఇక్కడ నేను క్లాస్ ఏంటి సెకండ్ క్లాస్ అనుకున్నాను కాబట్టి క్లాస్ సెకండ్ అని పెట్టేసుకుంటాను. లేకపోతే మీరు రోమన్ నెంబర్ పెట్టుకుంటే రోమన్ నెంబర్, నార్మల్ పెట్టుకున్నాను, దట్స్ యువర్ చాయిస్. ఇక్కడ సబ్జెక్ట్ ఏదో నేను సబ్జెక్ట్ మ్యాథ్స్ MCQ. ఈ మ్యాథ్స్ వాటిల్లో ఏంటంటే స్క్వేర్ రూట్లు అలాంటి సింబల్స్ రావు, దానికి యాడాన్స్ రావాలి. యాడాన్స్ అన్నిటికీ రావు ఇక్కడ. సో రానప్పుడు మనం చేసుకోవడం కష్టం అవుతుంది. సో అందుకు నార్మల్ క్వశ్చన్స్గా ఇస్తాం. మ్యాక్సిమం మార్క్స్ మీకు అలాట్ చేసేది ఎంత ఉంటే ఇక్కడ అలాట్ చేస్తాం ఇక్కడ. సో 20 మార్క్స్ అనుకుంటే 20 మార్క్స్. ఇంకా మనకి ఇచ్చింది ఇక్కడ, ఇదేంటి యాడింగ్ క్వశ్చన్. సో ఇంపోర్ట్ క్వశ్చన్ వేరే క్వశ్చన్ డౌన్లోడ్ చేసుకుంటే అనేసిగా టైపింగ్ చేసుకోండి. ఈ టైటిలింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇది టైటిలింగ్ ఫార్మాట్ ఇలాంటివి ఉన్నాయి కదా, దట్ ఈస్ కాల్డ్ టైటిలింగ్. సో ఇమేజ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మధ్యలో కావాలంటే. అప్పుడు క్వశ్చన్ అక్కడ ఇమేజ్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్స్ డివైడ్ చేసుకోవచ్చు, క్వశ్చన్ పేపర్ సెక్షన్ వైజ్ డివైడ్ చేసుకోవచ్చు. కానీ ఈ సెక్షన్ యూజ్ చేసుకోవడం మిగతా క్వశ్చన్ మనం ఎలా చేసుకుంటాం. ఫస్ట్ ఏ స్టూడెంట్ రాస్తున్నాం మనకి తెలియడం కోసం స్టూడెంట్ నేమ్ అని రాస్తున్నాం. స్టూడెంట్ నేమ్ ఆ టైప్ ఆఫ్ ఎలా ఉండాలి, వాడి ఎప్పుడు షార్ట్ ఆన్సర్ అంటే వాడి పేరు రాయాలి కాబట్టి షార్ట్ ఆన్సర్లో ఉంటుంది. ఇక్కడ చాలా ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ అండి, ఫైల్ అప్లోడ్ అని, మల్టిపుల్ గ్రిడ్ అని చాలా ఉన్నాయి. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సింది
షార్ట్ ఆన్సర్ చేయాలి. ఇక్కడ వాడి కింద వాడికి పంపించినప్పుడు లింక్ ఇక్కడ వాడు ఆన్సర్ రాస్తాడు. ఇది చూడండి, బై డిఫాల్ట్ రిక్వైర్డ్ పెట్టాం. రిక్వైర్డ్ అంటే ఏంటంటే వాడు కంపల్సరీగా రాయాలి. సో ఆన్సర్కి దీనికి ఉంటుందా, ఉండదు. సో అందుకే పాయింట్స్ కూడా ఇక్కడ 0 అని చూపిస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, వాడి రోల్ నెంబర్ కాదు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్ రోల్, నెక్స్ట్ దానికి రోల్ నెంబర్ అని పెట్టాం. అది కూడా షార్ట్ ఆన్సర్ టైప్లోనే. దీనికి పాయింట్స్ అక్కల వాడు రాసి రిక్వైర్డ్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. మీకు క్వశ్చన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. వాటి సెక్షన్ ఏదో కావాలి, మీకు 2-3 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ రాసుకుంటారు వాటి సెక్షన్. సో సెక్షన్లో ఇప్పుడు నాకేంటి, ఇవన్నీ నాకు కావాల్సిన ఫార్మాట్లో లేవు. సో డిలీట్ చేసేస్తాను. చూడండి, క్లిక్ చేసి ఇక్కడ కింద డిలీట్ బటన్, డిలీట్ అంటే అనవసరంగా ఉన్నాయి ఆప్షన్స్. సో నాకు కావాల్సినట్టుగా నేను డిజైన్ చేసుకుని టైటిల్ కూడా అక్కల అన్నీ డిలీట్ చేసి ఫ్రెష్గా నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ దానిలో ఎడిట్ చేయడం అంటే కష్టం అవుతుంది కాబట్టి అన్నీ డిలీట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇది కూడా థర్డ్ క్వశ్చన్ ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం కావాలి నాకు, వాటి సెక్షన్, వాడు ఏ సెక్షను, బి సెక్షన్ వాడు చెప్పాలి కదా. దానివల్ల ఇక్కడ చూడండి, షార్ట్ ఆన్సర్ వల్ల మల్టిపుల్ చాయిస్ ఇస్తున్నాం. వాడు రాస్తే రాసేస్తాడు, ఇక్కడ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, వాడు ఆప్షన్ పెట్టేస్తాడు. ఇది రిక్వైర్డా, ఎస్ రిక్వైర్డ్. కానీ పాయింట్ ఉంటుందా, పాయింట్స్ ఉండదు. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇంకా క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి మనకి. ఇక్కడ ఇదిగోండి, ఇలా ఫస్ట్ క్వశ్చన్ రాశాను, వాట్ ఈస్ 2 into 5. ఇది కూడా ఇంకన్నీ మనకి మల్టిపుల్ చాయిస్ లేక డిఫాల్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఏ అయితే ఏ ఆప్షన్కి ఎంత సంథింగ్ 12 అని ఇచ్చా. సో బి ఆప్షన్ 10 అని ఇచ్చా. సి ఆప్షను 5 అని ఇచ్చా. టైప్ చేస్తున్నా ఇక్కడ సి ఆప్షన్ 5 అని ఇచ్చా. డి ఆప్షను 20 అని ఇచ్చా. కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది, 10. సో ఆన్సర్ కీ క్వశ్చన్లోకి వెళ్ళి కరెక్ట్ ఆప్షన్ అది బి. ఇక్కడ బై డిఫాల్ట్ 0.1 వచ్చేసింది, ఎందుకంటే మనం ప్రిఫరెన్సెస్ సెట్ చేసేసాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ డన్ అని కొట్టుకోవాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ ప్రిఫరెన్సెస్ అక్కడ సెట్ చేసాం. ఇక్కడ మనం ప్రిఫరెన్సెస్లో ఇక్కడ సెట్ చేయండి, డిఫాల్ట్ గుడ్స్ పాయింట్ వాల్యూ 1 అని పెట్టేసరికి అలా వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అక్కడ ఆప్షన్ మనకి ఏదైతే ఆన్సర్ ఉందో దానికి ఇక్కడ సెట్ చేసేసారు. ఇక్కడ చూడండి, మన ఆన్సర్ సెట్ చేసినట్టు ఇక్కడ చూపిస్తాం దానికి. సో దట్ ఈస్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఆన్ చేస్తుంది, ఇంకో క్వశ్చన్ యాడ్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ 10/2 అనేది సార్. సో ఇప్పుడు 10/2 అంటే ఏలో నేను 5 ఇస్తా, బిలో 10 ఇస్తా, సిలో 8 ఇస్తా, డిలో 2 ఇస్తా. సో ఇందులో ఆన్సర్ ఏంటి, 10/2 5 ఆన్సర్. సో మళ్ళీ ఆన్సర్కి వెళ్ళి ఏ సెలెక్ట్ చేసి డన్ అనుకోండి. ఇలా +1 కొట్టుకుని ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మనం సేవ్ చేసామా, ఇదిగోండి మళ్ళీ సేవ్ చేసేసాం. ఇప్పుడు నేను ఆల్రెడీ డిఫాల్ట్గా నేను లోడ్ అయ్యాను. కానీ వాళ్ళకి ఎలా పంపిస్తాం, వాళ్ళకి సెకండ్ క్లాస్ ఇక్కడ మ్యాథ్స్కి నేను క్రియేట్ చేసింది, ఎవరైతే ఆన్సర్ చేయాల్సిన వాళ్ళకి ఎలా పంపిస్తాము. సో ఇప్పుడు నేను పర్టికులర్ నేను చేసిన క్రియేట్ అయింది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రివ్యూ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుని కాపీ చేసుకుని మీరు కంట్రోల్ కాపీ చేసుకుని మీ వాట్సాప్ వెబ్ ఉంటుంది కదా, వాట్సాప్ వెబ్లో web.whatsappలోకి వెళ్ళి మీరు అక్కడ లింక్ చేసుకుని దానిలో పేస్ట్ చేయండి ఎక్కడ కావాలంటే అక్కడ. నేను ఇక్కడైతే ఓపెన్ చేయలేదు ప్రస్తుతానికి. సో ఇక్కడ నేను ఓపెన్ చేయలేదు కాబట్టి ఇది చూపిస్తాను. ఓపెన్ చేసుకుని చేసేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే పంపించుకుని దానిలో పేస్ట్ చేసేసుకోవటం. వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి ఇట్లా ప్రివ్యూ వచ్చేస్తుంది, ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నేను దీనిలో ప్రివ్యూలో ఉన్నా, ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను, నాకు ఒక్కసారి వస్తుంది మళ్ళీ రాదు చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ప్రివ్యూ ఓపెన్ చేస్తాను. ఎలా ఓపెన్ చేస్తాను ప్రివ్యూ, ఇక్కడ ప్రివ్యూ. కానీ పిల్లలకి వాళ్ళందరూ వచ్చి డైరెక్ట్ ప్రివ్యూ వస్తుంది. మనకి ఇది ఎడిట్ మోడ్లో ఉన్నాం, ఇది రాదు వాళ్ళకి. జస్ట్ ప్రివ్యూ అందుకని వ్యూ ఫామ్ అని చివరిలో ఉంది, వ్యూలోకి వస్తుంది అనమాట వాళ్ళకి. సో ఫస్ట్ అన్నీ రిక్వైర్డ్ అని పెట్టింది చూసాం కాబట్టి ఇక్కడ స్టార్ మార్కులు ఉన్నాయి చూడండి ఇక్కడ. సో నేను ఆన్సర్ చేయాల్సింది. ఫస్ట్ నేమ్
ఏదో పేరు ఇచ్చాను నేను, స్టూడెంట్ రోల్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చాను వాళ్ళకి. ఆన్సర్ ఏదైతే సెక్షన్ వాడు ఏ సెక్షన్ ఆ సెక్షన్ పెట్టాను. 2 × 5 ఏదైతే అది 10 అని పెట్టాను. సో 1/2 5 అని పెట్టాను. సబ్మిట్ అయిపోయింది. 2 పెట్టాను క్వశ్చన్స్. వ్యూ స్కోర్ వాడు చూసుకుంటాడు. 2 of 2 వచ్చేసాయి. సో వాడు మళ్ళీ ఇప్పుడు ఇది క్లోజ్ చేసాము, మళ్ళీ నేను వ్యూ ఓపెన్ చేసి చేద్దాం అనుకుంటా. నేను ఆల్రెడీ నా ఈమెయిల్లో లాగిన్ చేయాలి. ఇక్కడ చూడండి రెస్పాన్సెస్ వచ్చినాయని చూపిస్తుంది. నేను ప్రీవ్యూకి వెళ్దామని చూస్తాను, మళ్ళీ నాకు రాదు. ఎందుకు ఆల్రెడీ రెస్పాండెడ్ ఎందుకంటే ఒకసారి చేసేసాం, రెండోసారి రాదు. బికాస్ మనం ఇక్కడ క్లోజ్ చేసాం. సెట్టింగ్స్ ఏం చేసాం, సెట్టింగ్స్ లిమిట్ 1 రెస్పాన్స్ ఒక్కసారి మాత్రమే వస్తుంది. దీని తర్వాత మనం ఈ రెస్పాన్సెస్ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్, ఇవి రెస్పాన్సెస్. ఈ రెస్పాన్సెస్ ఓపెన్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవాలి. 10 మంది రాని 100 మంది రాని ఇలా క్రియేట్ న్యూ షీట్ అని క్రియేట్ చేసి ఫ్రెడ్ షీట్ అని క్రియేట్ అని కొట్టుకోవాలి. క్రియేట్ కొట్టుకొని మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అవ్వగానే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి సిస్టంలోకి. ఎలా ఇక్కడ చూడండి, వాడు రెస్పాండ్ చేసిన టైం చూపిస్తుంది, వాడి స్కోర్ చూపిస్తుంది, వాడి పేరు చూపిస్తుంది, వాడి రోల్ నెంబర్, వాడి సెక్షను. ఫస్ట్ దానికి ఆప్షన్ ఏం పెట్టాడు, సెకండ్ దానికి ఆప్షన్ ఏం పెట్టాడు. సో డిఫాల్ట్ వీడు కరెక్ట్గా పెట్టేసాడు, స్కోర్ కూడా వచ్చేసింది 2/2 అంతే. ఇది మీరు రికార్డులో రాసేసుకుంటే సరిపోతుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫైల్లోకి వెళ్ళి డౌన్లోడ్ అని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని డౌన్లోడ్ చేసి పెట్టేసుకుంటారు సిస్టంలో. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సిస్టంలో సేవ్ చేసేసుకుంటారు. అది మీరు రిపోర్ట్లో ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇలా చూసుకోవాలి. ఒక్కసారి నేను ఫైనల్ సెట్టింగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇంక అవసరం లేదు కాబట్టి లీవ్ చేసేస్తున్నాను. వేసి క్వశ్చన్స్ ఓపెన్ చేసుకుని ఒకసారి నేను సేవ్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఇక్కడన్నా క్లిక్ చేసి మనం ఏం చేస్తున్నాను, టెంప్లెట్ తీసుకుని ఏంటి తీసుకున్నాను, టెంప్లెట్లో ఏది తీసుకున్నాను నేను, అసెస్మెంట్ టెంప్లెట్ తీసుకున్నాను. అప్పుడు నాకు ఇలా డిజైన్ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఇవన్నీ రాసుకున్నాను. ఫైల్ పేరు ఏమో కావాలి, టైటిలింగ్ ఏం కావాలి, ఇవన్నీ రాసుకున్నాను. అంతా క్వశ్చన్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత నేనేం చేశాను, వ్యూ చేసిన ఆన్ చేస్తాను. ఇప్పుడు నేను వ్యూ చేయడం రాదు చూడండి, ఇక్కడ నేను చేసిన రెస్పాన్స్ అని ఉందని చెప్పింది. ఓకే, వాళ్ళకి వ్యూ మాత్రమే పంపిస్తాము. బేసికల్గా మెయిన్గా సెట్టింగ్స్ ఏం చేసుకోవాలి, ఈ సెట్టింగ్స్లో లిమిట్ 1 రెస్పాన్స్ పెట్టుకోవాలి, సమ్మర్ బిలో చాట్ అని చూసుకోవాలి. అలాగే ప్రిఫరెన్సెస్లో ఇక డాట్స్లో ప్రిఫరెన్సెస్లో కంపల్సరీ ఈ 3 ఆన్ చేసి పెట్టుకోండి. సో డిఫాల్ట్ క్వశ్చన్ వాల్యూ 1 అని పెట్టుకుని చేసుకుంటే ఈజీ అవుతుంది. మ్యాథ్స్లో మాత్రం స్క్వేర్ రూట్స్ అవి రావు. తెలుగు హిందీ చేయాలంటే వాళ్ళు కాపీ చేసి వేరే దాంట్లో పేస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా టైపింగ్ అంటే లేట్ అవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.